హాయ్ అండి. నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, రైస్, జీరా రైస్, పలావ్, నాన్‌తో కూడా చాలా బాగుంటుంది. మీరు మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి టేస్టీ, హెల్తీ రెసిపీల కోసం రమ్య మహాదేవ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీకి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే మన కర్రీకి మంచి అరోమా వస్తుంది. తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఉల్లిపాయల పైన మూత పెట్టుకుని సిమ్లో వేయించుకుందాము. ఉల్లిపాయలు ఈలోగా మనం పన్నీర్ని కట్ చేసుకుందాము. ఇలా పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెష్ పన్నీర్ ఉపయోగిస్తున్నాను. మీకు అందుబాటులో నుంచి ఏ పన్నీర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 5 టమాటాలు తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు అయితే మనకి చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము. చూసారు కదా, మన ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా ఉప్పు, అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుందాము. మీకు కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి ఇప్పుడు టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మన కర్రీకి పైన నూనె పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అనేది మనకి కర్రీ పైకి ఇలా వచ్చింది. అంటే మనకి టమాటా పేస్ట్ అనేది బాగా మగ్గిందని అర్థం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల పన్నీర్కు మసాలా బాగా పడుతుంది. కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాక ఈ కర్రీని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మనం బాగా కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాము. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీ, రోటీ, పుల్కా, రైస్ లేదా పలావ్తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ పన్నీర్ కర్రీతో తినడానికి నేను చాలా రుచికరమైన గారెల రెసిపీ కూడా చేశాను. మీకు ఆ గారెల రెసిపీ కావాలంటే కింద కామెంట్లో గారెల రెసిపీ అని తప్పకుండా రాయండి. మీ అందరి రెస్పాన్స్ బాగుంటే ఆ గారెల రెసిపీ పూర్తి రెసిపీని నా తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ, హెల్దీ రెసిపీల కోసం రమ్య మహాదేవ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.